ఎక్కడున్నాడో గానీ, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ 'సురేష్ కృష్ణ.' మా 'సురేష్ కృష్ణ' తీసిన 'భాషా' లైన్‌ని అప్పటి 'నరసింహనాయుడు సమసింహారెడ్డి ఇంద్ర' దగ్గర నుంచి ఇప్పటి 'మా ఇంటి బంగారం' వరకు అందరూ సేమ్ స్క్రిప్ట్‌ని అదే రకమైన లైన్‌ని వాడుకుంటూ వస్తూనే ఉన్నారు. 'దిల్‌వాలే దునియానే లే జాయేంగే' అని ఎన్ని సార్లు వాడారో, దీన్ని కూడా అలాగే వాడుతూ వస్తున్నారు. 'మా ఇంటి బంగారం' సినిమా గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఒకసారి పిన్ కామెంట్‌లో ఉన్న డిస్క్రిప్షన్‌లో ఉన్న డిస్క్లైమర్‌ని కంపల్సరీ చూడండి. 'మా ఇంటి బంగారం' పాజిటివ్స్‌ని మనం ఒకసారి చూస్తే, సమంత సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద విశ్వ ప్రయత్నం చేస్తూ లాక్కెళ్ళింది. చాలా వరకు సినిమా చూడబుద్ధి అయ్యింది అంటే కేవలం సమంత వల్లే. అండ్ సెకండ్ పాజిటివ్, సస్పెన్స్‌ని చాలా వరకు బిల్డ్ చేయడానికి ప్లాన్డ్‌గా తీసుకెళ్లారు. కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి కామెడీ ట్రాక్ నాకు చాలా నచ్చింది. 'చంటబ్బాయి' మీకు గుర్తుంటే 'చంటబ్బాయిలో' చెప్పే ఆ లైన్స్ అన్నీ కూడా శ్రీలక్ష్మి రిపీట్ చేస్తుంది సినిమాలో. చాలా ఫన్నీగా అనిపించాయి. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ సమంత ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు. ఆ ఫ్రెండ్‌తో ఉండే కామెడీ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. కామెడీ పరంగా సినిమాలో కొన్ని బ్లాక్స్ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైనింగ్ బ్లాక్స్ బాగా వర్కౌట్ అయినాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా చాలా బాగున్నాయి సినిమాలో. ఇవన్నీ సినిమాకి పాజిటివ్స్. నెగెటివ్స్ చూస్తే ఫస్ట్ హాఫే సాదాసీదాగా సాగిందిరా, అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ పెట్టారు, సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది అనే సస్పెన్స్ని బిల్డ్ చేసి సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కంప్లీట్ సెకండ్ హాఫ్ని ఫ్లాట్ చేసేశారు. అండ్ బ్యాక్ స్టోరీ ఏదైతే రాసుకోవాలి, ఇట్లాంటి కథ ఇందాక చెప్పుకున్నట్టు భాష లాంటి కథని, బ్యాక్ స్టోరీ ఒక ఫీమేల్కి భాషా స్టోరీ లాంటిది పెడితే కనుక రజనీకాంత్ భాష ఎట్లాంటి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉండాలి, ఫ్లాష్ బ్యాక్ ఉండాలి అనేదాన్ని కంప్లీట్గా వదిలేసి కంప్లీట్ ఫ్లాట్ నరేషన్ని తీసేసుకున్నారు. దానివల్ల సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు మనకి ఇంకేదైనా ఎక్సైట్ మూమెంట్ ఉందా, ఇంకేదైనా వీళ్ళు దాస్తున్నారా, ఇంత సస్పెన్స్ బిల్డ్ చేశారు కదా ఏముంది అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఏమాత్రం కూడా. సో ప్రిడిక్టబుల్గా ఉంది మూవీ. నెక్స్ట్ సీన్ ఏం జరగబోతోంది అనే ఫీలింగ్ చాలా క్లియర్ కట్గా ఉంది. ట్విస్టులు కానీ టర్న్స్ కానీ ఎక్సైటింగ్గా లేవు. దానివల్ల చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఇందాక అనుకున్నాను, చాలా హర్రీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోయే సీక్వెన్స్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ నడుపుకుంటూ దాంతోపాటు స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ తడబడుతూ వచ్చారు. దీనివల్ల స్ట్రాంగ్ అంటే విలన్ కూడా అంత స్ట్రాంగ్గా ఆ ట్రాక్ కూడా లేకపోయేసరికి సినిమా సెకండ్ హాఫ్ చాలా వరకు మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందువల్ల ఆన్ ఏ హోల్ వచ్చేసి సినిమా యావరేజ్, కంటెంట్ పరంగా అయితే డెఫినెట్లీ మూవీ యావరేజ్. ఓవరాల్గా చూసుకుంటే ఓటీటీలో వచ్చాక వెయిట్ చేసి చూడొచ్చు. లేదు నాకు బోర్ కొడుతుంది, ఫ్యామిలీతో సరదాగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకసారి మేబీ ట్రై చేయొచ్చు అంతే. సో పర్సనల్ లెవెల్లో ఈ సినిమా యావరేజ్ మూవీ, నాట్ రికమెండెడ్. బట్ థియేట్రికల్గా ఈ సినిమా వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అందుకే నేను హిట్ సినిమా అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి ఛాన్సెస్ ఉన్నాయి. 20 crore వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సో 20 crore రావడం అనేది పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ది కూడా వచ్చి మీకు థర్డ్ వీకెండ్ వచ్చేసింది. సో మీకు వేరే సినిమాలు ఏమీ లేవు జనాలకి వెళ్ళి చూడడానికి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సమంత చేసిన ప్రమోషన్ వల్ల కావచ్చు, సమంత వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల కావచ్చు ఈ మూవీకి చాలా వెయిట్ చేశారు. ఈ మూవీ నేను చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల వాళ్ళు వెళ్ళి చూసే ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అంటే సెకండ్ వీకెండ్ కాకపోయినా థర్డ్ వీకెండ్ కైనా స్లైటెస్ట్ మార్జిన్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ కనిపిస్తున్నాయి ఈ మూవీకి. సో మళ్ళీ చెప్తున్నా, కాంటెంట్ పరంగా పర్సనల్ లెవెల్లో ఈ మూవీ ఒక యావరేజ్, నాట్ ఈవెన్ ఏ వన్ టైమ్ వాచ్, నాట్ రికమెండెడ్ మూవీ. బట్ కమర్షియల్ యాంగిల్లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రౌండ్ క్లియర్గా ఉంది. సో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల అది ఆ పరంగా కమర్షియల్ పరంగా హిట్ సినిమా అనుకోవచ్చు.